హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ టైనీ వరల్డ్. అందరం ఫ్లైట్ ఎక్కేసి ఎవరి సీట్స్లో వాళ్ళు కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయాము. ఇంకా బోర్డింగ్కి ఫ్యూ మినిట్సే ఉంది. అండ్ చూసారు కదా మా పేరెంట్స్ హ్యాపీనెస్. వాళ్ళు లైక్ లాంగ్ టైమ్ డ్రీమ్ అనమాట కాశీ. సో అది మాతో పాటు అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా తమ్ముడు వాళ్ళకి కొంచెం బ్యాక్ సైడ్ వచ్చే సీట్స్, మాతో పాటు రాలేదు. అండ్ ఫ్లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. లెట్స్ గో. అండ్ మా ఫ్లైట్ డ్యూరేషన్ వచ్చి 2 hours 10 minutes. మేము చెన్నై నుంచి వస్తున్నాం కాబట్టి, అదే హైదరాబాద్ నుంచి అయితే ఒక 1/2 hour తక్కువ చూపించింది. అండ్ కాకపోతే మాకు హైదరాబాద్ చాలా లాంగ్ అవుతుంది కదా అని చెప్పి మేము చెన్నై నుంచే బుక్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఎందుకో తెలీదు, నాకు పర్సనల్లీ ఫ్లైట్ నుండి చూసినప్పుడు నైట్ వ్యూవే నచ్చుతుంది డే వ్యూ కంటే. సో మీకు ఏ వ్యూ నచ్చుతుంది అనేది ప్లీజ్ టు కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్. అండ్ ఫైనలీ మేము వారణాసిలో ల్యాండ్ అయిపోయాము. Good evening ladies and gentlemen, this is your captain speaking. We are about to land in Varanasi, a city older than history, also known as Kashi and Banaras. Check your windows. We are flying over the Sri Kashi Vishwanath temple, one of the 12 Jyotirlingas, the heart of this holy city. Ma inda langama davatena hurru pemmakka pattalena యువనారి పానీపూరి సుకుమాలి నంబతమ్మ. అండ్ కార్తికేయ అయితే ఫ్లైట్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ ల్యాండ్ అయిన వెంటనే ఇంకా దిగి బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో. అండ్ ఈలోపు మేము లగేజ్ బెల్ట్ దగ్గరికి వచ్చి లగేజ్ పిక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ ఆల్సో వీల్ చైర్ యాక్సెస్ పెట్టాం కాబట్టి మా మామయ్య అండ్ మా నాన్న వచ్చి లాస్ట్లో వస్తున్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మేము లగేజ్ పిక్ చేసుకుంటూ. అండ్ ఆల్సో మేము వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి కాశీకి వచ్చి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. మా హోటల్ వచ్చి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర నుంచి ఒక 1.5 kilometer అవేలో ఉంటుందన్నమాట. సో దగ్గరగా ఉంటుంది కదా అని అక్కడే బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో వారణాసి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి ఒక 40 minutes డ్రైవ్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మేము ఆట్ టైంలో వచ్చాం కాబట్టి మేక్ మై ట్రిప్లోనే క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. చిన్ని గుండమ్మ ఇది కార్తికేయ, చిన్ని కార్తికేయ, బుజ్జి కార్తికేయ. అండ్ ఆల్సో లగేజెస్ కూడా పిక్ చేసేసుకున్నాము. ఇంకా లెట్స్ గో టు ద కార్. సో ఇంకా క్యాబ్ వాళ్ళకి కాల్ చేసి ఇంకా వాళ్ళు డైరెక్షన్ చెప్తూ ఉన్నారు పర్టికులర్ స్పాట్కి రమ్మని. ఈలోపు ఇంకా కార్తికేయ ఒక చెక్ ఇన్ బ్యాగ్ తాడుతుంటే నేను అది తీసుకున్నాను. ఇంకా హట్ అయిపోయి చూసారు కదా ఎలా వెళ్ళిపోతుంది. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. అలిగితే అలిగాడు కానీ ఊరుకుమంటే లగేజ్ బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఇంకందుకని మా అమ్మ వాడిని లాక్ చేసేసింది. అండ్ ఆల్సో మేము బయటికి వచ్చేసాము ఎయిర్పోర్ట్ నుండి. సో ఇంకా మేక్ మై ట్రిప్ వాళ్ళది పికప్ స్పాట్ వేరే దగ్గర ఉంటుందంట. సో అది మాకు ఐడియా లేదు. సో వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళు మాకు గైడ్ చేశారనమాట. ఇక్కడ మీరు చూస్తే మీకు ఓలా సర్వీసెస్ ఉన్నాయి, అవే కాకుండా లోకల్లో కొన్ని క్యాబ్ సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకైతే ప్రాబ్లం ఏమనిపించదు, మనకి ఎయిర్పోర్ట్ బయటే చాలా సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే మాకు అంత ఐడియా లేదు కాబట్టి మేము ముందుగానే మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో లెట్స్ గో టు ద కార్. మేము 2 sedan cars బుక్ చేసామన్నమాట. కాకపోతే ఒకటి బిస్కెట్ అయింది. ఎందుకంటే లైక్ ఇక్కడ కాశీలో నీకు గ్యాస్ వెహికల్సే ఉంటాయంట. సో అవి సిలిండర్ మనకి ట్రంక్లో ఒకటి సరిపోయిందనమాట. సో మా దగ్గర ఉండే చెక్ ఇన్ బ్యాగ్స్ పట్టవు. సో అది మాకు ఐడియా లేదు. మేము లైక్ మామూలుగా మన ప్లేస్లో ఉన్నట్టే డీజిల్ కార్స్ అనుకున్నాము. కాకపోతే ఇక్కడ గ్యాస్తో ఆపరేట్ చేస్తారంట. సో ఐడియా లేదు, అదొక బిస్కెట్ అయింది. సో మేము బుక్ చేసుకున్న డ్రైవర్ ఇంకొక కార్ డ్రైవర్కి కాల్ చేసి కార్ తీసుకురమ్మని చెప్పారు, వేరే లైక్ లగేజ్ స్పేస్ ఉండేటట్లుగా. సో అట్లా మేనేజ్ అయిపోయింది. లెట్స్ గో. సో ఆన్ ది వే టు హోటల్ చూస్తే మాకు చాలా షాపింగ్ మాల్స్ కనిపించాయి. వ్యాన్ హుసేన్ ఒకటి, తర్వాత రిలయన్స్ ట్రెండ్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి. యాక్చువల్గా కాశీలో అయితే బెనారసీ శారీస్ ఫేమస్ కదా, అందుకని పర్టికులర్గా నేను దానికి దగ్గరగా ఉండే హోటలే బుక్ చేసుకున్నాను అనమాట. ఎక్కడికి వచ్చినా షాపింగ్ మాత్రం మిస్ అవ్వకూడదు కదా. సో లెట్స్ గో.
హోటల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మేము స్టే చేసే హోటల్ నేమ్ వచ్చి ఎలిగెన్స్ ఇన్. ఇది పీడిఆర్ మాల్ ఆపోజిట్ ఒక చిన్న లేన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని చిన్న చిన్న లేన్స్ అవ్వడం వల్ల మనకి కనుక్కోలేకపోతున్నాము. మ్యాప్స్లో కూడా ఇది చూపిస్తుంది కానీ పీడిఆర్ మాల్ అనేది ల్యాండ్మార్క్గా చూపిస్తుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి హోటల్కి కాల్ చేస్తే వాళ్ళ స్టాఫ్ని పంపించారనమాట. హోటల్ మేనేజ్మెంట్ అంతా మాకు చాలా బాగా నచ్చింది. సో మా లగేజెస్ అన్నీ కూడా ఆటో కానీ ఏది వెళ్ళదన్నమాట లైన్లోకి. సో అందుకని చెప్పి వాళ్ళ స్టాఫే వచ్చి అంతా మాకు హెల్ప్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఇదే మేము స్టే చేయబోయే హోటల్ అనమాట. నేను చెప్పాను కదా చిన్న చిన్న లేన్స్ ఉంటాయని చెప్పి. చూడండి ఎంత చిన్న లేన్సో. ఇక్కడికి కొంచెం కార్స్ అట్లాంటివి రావాలంటే కొంచెం కష్టమే అనమాట. సో మేము ఇక్కడ టెంపుల్కి దగ్గరలో ఉండే హోటల్స్ బుక్ చేసుకోవాలనుకున్నాం. అలా చెక్ చేసినప్పుడు ఆప్షన్స్లో మాకు ఎలిగెన్స్ ఇన్ అని కనిపించింది అనమాట. దీనికి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి అండ్ ఆల్సో రీసెంట్గా బిల్డ్ చేశారనమాట. సో అందుకే మీరు చూస్తే కూడా లైక్ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా కొత్తగా ఉంది కదా. సో మాకు నచ్చింది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే రెస్టారెంట్ కూడా నీకు పై ఫ్లోర్లోనే ఉంటుంది. సో మనకి ఏదన్నా ఆర్డర్ చేస్తే మనకి హ్యాపీగా వాళ్ళు అప్పటికప్పుడు కన్నా కుక్ చేసి తెచ్చిస్తున్నారు. అవైలబిలిటీ లేకపోతే సర్వీసింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది మాకు. ఎలివేటర్ కూడా ఉందన్నమాట. కానీ ఎలివేటర్ మెన్షన్ చేస్తున్నానంటే కొన్ని హోటల్స్లో ఎలివేటర్ ఆప్షన్ లేదనమాట, అందుకని చెప్తున్నాను. చేసేసి ఇంకా రూమ్కి వచ్చేసామన్నమాట. మా రూమ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మేము మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం స్టే చేసాము. ఇంకొక 2 రూమ్స్ వచ్చి అమ్మ వాళ్ళు ఉన్నారనమాట. అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు. సో దీనికి ఒక కింగ్ బెడ్ ఒకటి ఇచ్చారు అండ్ కాఫీ నూక్ ఒకటి ఉంది అండ్ ఆల్సో లైక్ టీవీ ఒకటి ఇచ్చారు. చూసే టైం లేదు కానీ. అండ్ సోఫా కమ్ బెడ్ కూడా ఒకటి ఇచ్చారనమాట. అండ్ సిట్అవుట్ ఏరియా ఒకటి ఉంది. సో మాకైతే బాగానే కంఫర్టబుల్గా అనిపించింది. రూము స్పేషియస్గా బాగుంది. ఫైనలీ కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి ఒక 1.5 కిలోమీటర్ అవేకి రీచ్ అయిపోయాము. ఇంకా రేపటి నుంచి టెంపుల్స్ విజిట్ అంతా చూపిస్తాను. ఏ టెంపుల్స్కి వెళ్ళాము ఏంటి అనేది. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా రేపు మేము ఏమేమి టెంపుల్స్ విజిట్ చేసాము ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పూరీస్ టైనీ వరల్డ్. Benar-benar